మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 9న పుష్య అమావాస్య రాబోతుంది. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని, చోళంకి అమావాస్య అని పేరు. ఇది శుక్రవారం రోజు వస్తుంది. శుక్రవారం అమావాస్య వస్తే దానిని శుక్ర అమావాస్య అని పిలుస్తారు. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అంతేకాదు ఇలా పుష్య అమావాస్య శుక్ర అమావాస్య 100 సంవత్సరాలకు కలిసి వస్తున్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు. అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఈ రోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు. మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు, సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు, శనివారము త్రయోదశి కలిసి వచ్చిన రోజు, శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఇలా కొన్ని రోజుల్లో కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు. అలాంటి వాటిల్లో ఈ శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి. ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. పూజ అంటే పెద్ద పూజలు చేయవలసిన పని లేదు. చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి. ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్. దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది. దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు. దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి. దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించి దానిమ్మ పండుని నివేదన చేయండి. ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి. ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు. ఈరోజే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. శుక్రవారము అమావాస్య తిథి కలిసి రావటం చాలా అరుదు. అయితే ఈ శుక్ర అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే చాలు, కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. శుక్ర అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ధన సమస్యలు పోతాయి. అంటే చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేరు. వడ్డీల మీద వడ్డీలు కడుతూ నానాయాతన అనుభవిస్తూ ఉంటారు. అలా అప్పుల బాధలలో ఉన్నవారు, అలాగే ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు, ఇలా ఈ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతారు. అప్పుల నుండి బయటపడి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అని చెప్పటంలో సందేహం లేదు. మరి ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేస్తే ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గురించి మన అందరికీ తెలుసు. ఉప్పు, సాల్ట్ అని 2 రకాల ఉప్పులు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ పరిహారాలకు ఎప్పుడైనా సరే గల్లులుప్పునే వాడాలి. దీనిని ఇంగ్లీష్లో రాక్ సాల్ట్ అని అంటారు. పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పు విషయంలో అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతారు. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు.
మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు, ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉప్పుతో శుక్ర అమావాస్య రోజు ఒక పరిహారం చేస్తే చాలు, అప్పుల బాధలు, ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో ఒక మంచి గాజు బౌల్ని కానీ మట్టి మూకుడును కానీ తీసుకోండి. మీ అరచెయ్యి అంత సైజులో ఉండే బౌల్ని తీసుకోండి. తర్వాత ఆ బౌల్లో సగం గల్లులుప్పు వేయండి. ఇంట్లో ఉన్న గల్లులుప్పుతో ఈ పరిహారం చేయవద్దు. ఈ పరిహారం కోసం సపరేట్గా గల్లులుప్పు కొని తెచ్చుకొని ఆ తర్వాత ఉప్పుతో పరిహారాన్ని చేయండి. ఇలా బౌల్లో ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పు మీద చిన్న దాల్చిన చెక్క ముక్కని పెట్టండి. 5 లవంగాలు వేయండి. వాటి మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను కూడా వేయండి. పసుపు, కుంకుమలు చాలా పవిత్రమైనవి. లవంగాలు, దాల్చిన చెక్క ఈ 2 కూడా శుక్రుడికి ఎంతో ప్రీతికరమైనవి. శుక్ర అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కనుక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారే గనుక ఉప్పు, దాల్చిన చెక్క, లవంగాలతో ఈ పరిహారం చేయటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఉప్పుకు కూడా నెగిటివ్ ఎనర్జీని, దుష్ట పీడలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. ఇలా బౌల్లో ఉప్పును, దాల్చిన చెక్కను, లవంగాలను, పసుపు, కుంకుమలను గిన్నెలో వేయండి. తర్వాత ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజ గదిలో దేవుడి ముందు పెట్టి ధూపం చూపించి నమస్కారం చేసుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, అప్పులన్నీ తీరాలి, మేము కూడా అందరిలాగా అప్పులు లేకుండా, ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ బౌల్ని తీసి ఆ పూజగదిలోని ఈశాన్యం మూలన పెట్టండి. ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. కావాలంటే ఉప్పు బౌల్ మీద ఒక ఎర్ర వస్త్రాన్ని కూడా పరిచి ఉంచవచ్చు. ఎవరికంటా పడకుండా ఉండేలాగా పెట్టాలి. రహస్యంగా ఈ పరిహారం చేయాలి. ఇలా పెట్టిన బౌల్ని ఆ రోజు రాత్రంతా అక్కడే వదిలేసి మరునాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ బౌల్ని తీసి దానిలోని ఉప్పును, పసుపు, కుంకుమలను, దాల్చిన చెక్కను, లవంగాలను తీసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. ఇలా ఈ ఒక్క శుక్ర అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు సంవత్సరమంతా కలిసి వస్తుంది. అప్పుల బాధలు ఉండవు. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ధన సమస్యలన్నీ పోతాయి. కనుక మీరు కూడా అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ అమావాస్య రోజు ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు, మీ దశ మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే జమ్మి చెట్టు. ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి ఒక నమస్కారం చేసుకొని ఒక జమ్మి కొమ్మను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న కొమ్మను ఇంటి ముందు అనగా గేట్ ముందు కానీ, మెయిన్ డోర్ ముందు కానీ పెట్టాలి. అమావాస్య రోజు రాత్రి 12 గంటల లోపు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా జమ్మి చెట్టు కొమ్మను ఇంటి ముందు పెడితే గ్రహదోషాలు, నరదృష్టి, నరఘోష కష్టాలు పోతాయి. ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో శమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లు కనిపించదు. ఇప్పటి యువతకు
నగరవాసులకు ఈ జమ్మి ఉపయోగాలు గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. అందుకే సెమి వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న జమ్మి చెట్టు కొమ్మను మీరు కూడా మౌని అమావాస్య రోజు ఇంటి ముందు పెట్టి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.